ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన పలు అంశాలపై మాట్లాడనున్నారు. దీనిపై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టెస్ట్ కెరీర్కు ముగింపు పలికారు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. సోషల్ మీడియా వేదికగా ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. 14 ఏళ్ల తన టెస్ట్ కెరీర్ సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. రామ్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసు విచారణ ముగిసింది. 3 గంటలకు పైగా విచారించిన పోలీసులు హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనపై పలు ప్రశ్నలు సంధించారు. పోలీసుల భద్రతా వైఫల్యం కారణంగానే గందరగోళం నెలకొందని ఆయన చెప్పినట్లు సమాచారం. తెలుగు వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పివి విగ్రహం ఏర్పాటుకి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేయగా ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. వారం రోజులుగా నష్టాల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించగా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఒకే రోజు మార్కెట్ లాభాలు 3% పైగా పెరగడం విశేషం. గ్రీవెన్స్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు అర్జీదారులతో కిటకిటలాడాయి. సమస్యలను పరిష్కరించాలంటూ పలువురు అర్జీదారులు అధికారులను వేడుకున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వెళ్లబోసుకున్నారు. డిఎస్సి గడువును పొడిగించాలని నెల్లూరు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం దృష్టికి తమ విజ్ఞాపనను తీసుకువెళ్లాలని వారు కోరారు. ఏపీ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ కోసం పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు వెళుతున్నారు కమ్యూనిస్టు నాయకులు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మె చేయనున్నారు. ముఖ్యంగా కార్మిక రంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్ను వారు వినిపిస్తున్నారు.